తెలంగాణ సాయుధ పోరాటానికి గుర్తుగా రాష్ట్రంలో ప్రజాపాలన వేడుకలు నిర్వహించింది ప్రభుత్వం. అమరులను స్మరించుకుంటూ నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. నిజాం రజాకార్ల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన వేడుకలు ఘనంగా జరిగాయి. పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పోరాట స్ఫూర్తితో ప్రజాపాలన సాధించుకున్నామని చెప్పారు. 10 ఏళ్ల నియంత పాలనను తరిమి కొట్టామని గుర్తు చేశారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి నినాదంతో రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. 7 దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా. భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పటిమను చాటారు. ఆ నాయకత్వ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని నేడు ప్రజాప్రభుత్వంలో మన ఆడబిడ్డల విజయగాథలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి. ఎంతో మంది త్యాగధనుల స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని వివరించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు మంత్రి వివేక్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్లు. ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాలు నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. తెలంగాణ స్వేచ్ఛ, స్వతంత్రం కోసం ఎంతో మంది త్యాగ ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వేచ్ఛ కోసం 1930 నుంచి 1946 వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్. అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా నేడు ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. తెలంగాణ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సిద్దిపేట జిల్లా బైరాన్పల్లి అమరవీరులకు నివాళులర్పించారు మంత్రి. పటేల్ సైనిక చర్య వల్లే నిజాం లొంగిపోయాడన్నారు మంత్రి పొన్నం. 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం రజాకారులందరూ ఆనాటి ప్రధాని నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో తలలోకి భారతదేశంలో విలీనం చేసిన రోజు. అంతకుముందు వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, తెలంగాణ సాధన, హైదరాబాద్ ప్రత్యేకంగా నిజాం నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనం కావాలని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారందరినీ సందర్భంగా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా
నివాళులర్పిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి దామోదర రాజనరసింహ. ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రగతి నివేదిక చదివి వినిపించారు మంత్రి దామోదర. నేడు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది గడ్డ మీద అసమాన త్యాగం చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలన పరంగా ప్రజా అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హనుమకొండలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. గత పాలకులు చేసిన తప్పులు సరిదిద్దుతూ ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని చెప్పారు మంత్రి పొంగులేటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. 10 ఏళ్లలో తెలంగాణ నియంత్ర పాలనలో మునిగిపోయింది. తెలంగాణ నియంత్ర పాలన నుంచి విముక్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చాం. 2023 డిసెంబర్ 3న తెలంగాణకి స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే. ఓర్గల్లులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు 4170 కోట్ల రూపాయలతో పనులు చేపట్టబోతున్నట్టు తెలిపారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ నగరంలో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకకు అధిక సంఖ్యలో జనం పాల్గొన్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థలో 350 కోట్ల రూపాయల వ్యయంతో 1867 అభివృద్ధి పనులు చేపట్టగా అందులో 975 పనులు పూర్తి అయినాయి. స్మార్ట్ సిటీ కింద 499 కోట్ల 67 లక్షల రూపాయల వ్యయంతో 66 అభివృద్ధి పనులు మంజూరీ కాగా అందులో 249 కోట్ల 73 లక్షల రూపాయల వ్యయంతో 48 అభివృద్ధి పనులు పూర్తి అయినాయి. స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. విలీన ఉద్యమంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పాత్ర ఉందన్నారు. బీజేపీకి చరిత్ర చదవడం తెలియదు కానీ చరిత్రను తిరగరాయడం తెలుసని విమర్శించారు. విలీన దినోత్సవం సందర్భంగా ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. దేశం సుభిక్షంగా ఉండడమే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని చెప్పారు.